అందరికీ నమస్కారం. మెగా ఇంజనీరింగ్ సంస్థ, దాని ఓనర్ మెగా కృష్ణారెడ్డి. వీళ్ళకున్న సామర్థ్యం ఏంటంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీనైనా ఏ రాజకీయ నాయకుడినైనా మేనేజ్ చేయగలిగిన కెపాసిటీ వీళ్ళకుంది. సహజంగా వ్యాపారవేత్తలకు ఉండే సహజమైన లక్షణం ఏంటి అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో ట్రావెల్ అవుతూ ఉంటారు. పులిపెజ్జుడుగా ఒకే రాజకీయ పార్టీతో ట్రావెల్ కావటం, ఒకే రాజకీయ నాయకుడితో ట్రావెల్ కావటం, ఇంకొక పార్టీతోనో ఇంకొక నాయకుడితోనో ఘర్షణ పెట్టుకోవటం అనేది సహజంగా వ్యాపారవేత్తలు చేయరు. ఎవరో ఒకరిద్దరు వ్యాపారవేత్తలు చేస్తారేమో కానీ మిగతా సహజంగా వ్యాపారవేత్తలు అలా చేయరు. అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. అందులో ఈ మెగా సంస్థ ఈ విషయంలో నేర్పరి. ఈ దేశంలో బీజేపీ పెద్దలతో మెగా కృష్ణారెడ్డి గారికి మంచి సంబంధాలు ఉన్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. గత ప్రభుత్వం కేసీఆర్తో కూడా మంచి రిలేషన్స్ ఉన్నాయి. గతంలో కేసీఆర్తో మంచి రిలేషన్స్ ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మెగా కృష్ణారెడ్డి మీద, మెగా సంస్థ మీద అనేక ఆరోపణలు చేసేవాడు. తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రేవంత్ రెడ్డితో మంచి రిలేషన్స్, అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తమ గుప్పెట్లో తెచ్చుకుంటారు. వాళ్ళకున్న గొప్పతనం అది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డితో దగ్గరగా ట్రావెల్ చేసేవాళ్ళు. తర్వాత ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి కూడా దగ్గరయ్యారు. నిజానికి 2019 కంటే ముందు, అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి కంటే ముందు చంద్రబాబు నాయుడుతో మంచి రిలేషన్సే మెగా కృష్ణారెడ్డికి ఉండే. మళ్ళీ మధ్యలో జగన్ అధికారంలోకి వచ్చాడు, జగన్ వైపు వాళ్ళు మళ్ళారు. ఇప్పుడు మళ్ళీ కూటమి అధికారంలోకి వచ్చింది, మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చారు. అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ దగ్గరికి పోతూ ఉంటారు. అంటే పార్టీలకి ఫండింగ్ చేస్తారు, నాయకులకి మంచి చెడు అన్నీ చూస్తారు, నాయకుల అవసరాలు మొత్తం తీరుస్తారు, ప్రభుత్వంలో ప్రాజెక్టులు దక్కించుకుంటారు, పనులు చేసుకుంటూ లాభాలు గడిస్తూ వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటూ పోతారు. ఒకరితోనే పూర్తిగా ఉండరు, ఇంకొకరితో గొడవ పెట్టుకోరు. ఎందుకు మెగా సంస్థ గురించి ఇంతగా చెప్తున్నానంటే ఈ సంస్థ ఒక యూట్యూబ్ ఛానల్ మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా అని వేసింది. 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా. అదే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా ఒక శాటిలైట్ ఛానల్ కూడా కట్టలేదేమో. ఒక యూట్యూబ్ ఛానల్ మీద 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా. ఎందుకు ఇంత పరువు నష్టం దావా వేశారు? అంతగా మెగా సంస్థ పరువుని తీసింది ఎవరు అంటే రాజ్యనీతి అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్. దాన్ని సురేష్ అనేటువంటి ఒక జర్నలిస్ట్ నడుపుతూ ఉంటారు. ఆయన ఇటీవలే ఒక వీడియో చేశారు. ఆయన చేసిన వీడియో ఏంటంటే అమరావతిలో కొన్ని సంస్థలు పనులు వేగవంతంగా చేయటం లేదు, అనుకున్నంత వేగం ఆ సంస్థల పనితీరులో లేదు అని వీడియో చేశారు. దాంట్లో భాగంగా ఆయన మెగాను ఒక ఉదాహరణగా తీసుకున్నారు. అమరావతి ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి కీలకమైన ప్రాజెక్టు. రాజకీయంగా కూడా అమరావతిని ఒక రూపాంతరం చేసి అమరావతి పనులు దాదాపు 80% ఇప్పుడు నిర్మాణ దశలో ఉన్నటువంటి పనులు కంప్లీట్ చేసి అవి చూపిస్తూ 2029లో నెంగో చూసారా రాజధానికి రూపాన్ని తీసుకొచ్చాను, రాజధాని నిర్మించాను అని చెప్పుకుంటూ కూటమికి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. 2029లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం అనేది తన ఘనతగా చెప్పుకుంటూ అమరావతిని ప్రజలకు చూపిస్తూ ఎన్నికలు వెళ్ళాలనే ఆలోచనతో ఉన్నారు. ఆ సందర్భంగా అంత కీలకమైనటువంటి అమరావతి ప్రాజెక్ట్ పనులలో ఈ మెగా సంస్థ దాదాపు 10,700 కోట్ల రూపాయల పనులు ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. చాలా సంస్థలు పనులు చేస్తున్నాయి, అందులో మెగా సంస్థ కూడా కొన్ని పనులు అప్పచెప్పారు. దాదాపు 10,700 కోట్ల రూపాయల పనులు ఈ మెగా సంస్థ నిర్వహిస్తూ ఉంది. అయితే అనుకున్నంత వేగంగా మెగా సంస్థ తన పనులు కంప్లీట్ చేయడం లేదు. ఫిబ్రవరి 7 నాటికి పనుల్లో పురోగతిది, ఫిబ్రవరి 14 నాటికి పనుల్లో పురోగతిది అని ఆ సంస్థ పనితీరును పోలుస్తూ వీడియో చేశారు. అంతేగాని ఆ సంస్థ ఒక అవినీతికి పాల్పడిందనో, అవినీతి చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుందనో, లేదో ఇంకేదో ఆరోపణ సురేష్ గారు చేయలేదు. ఒక్కసారి మీరు రాజనీతిలోకి వెళ్ళి ఆ ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూసే ప్రయత్నం చేయండి. దాంట్లో పనుల్లో వేగవంతం లేదు అనేటువంటి ఒక విమర్శ చేశారు తప్ప ఏదో మెగా సంస్థ అవినీతి చేసిందనో, లేదు మెగా సంస్థ ఈ పనులను దక్కించుకోవడానికి ఏదో అడ్డదారు దొక్కిందనో, ఇంకోటో ఆరోపణ ఏమీ లేదు. అంతగా పరువుని నష్టపరిచేంత తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏమీ సురేష్ గారు నాకు తెలిసి చేయలేదు. ఒకవేళ మీరు వీడియో చూస్తే మీకేమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్ప నాకైతే అనిపించలేదు. కానీ అందులో ఏమండి చిన్నపాటి విమర్శలు చేయకుండా ఉంటారా? ప్రజల డబ్బుతో రాజధాని నిర్మాణం జరుగుతుంది. ఆ 10,700 కోట్లు ప్రభుత్వం యొక్క డబ్బు. సో ప్రభుత్వం డబ్బుతో పనులు జరుగుతున్నప్పుడు దాని మీద విమర్శ చేసేటువంటి అవకాశం జర్నలిస్టులకు ఉంటుంది. అనుకున్నంత వేగంగా జరగట్లేదు అని ఆయన చెప్పినప్పుడు, లేదు మాకు అప్పగించిన టాస్క్ మేము ఫుల్‌ఫ్లెడ్జ్డ్‌గా కంప్లీట్ చేస్తున్నాం అని వాళ్ళకు వివరణ ఇచ్చుకోవచ్చు. వాళ్ళు ఇప్పుడు సురేష్ గారు చెప్పింది నిజం కాకపోతే
దాన్ని ఖండిస్తూ మీరు చెప్పింది తప్పండి, ఇదిగోండి మేము మాకు అప్పచెప్పిన దానికి, మాకు ఇచ్చిన టాస్క్కి, మాకు ఇచ్చిన లక్ష్యానికి తగ్గట్టు మేము పనులు చేసుకుంటున్నాం అని చెప్పొచ్చు. వాళ్ళ వివరణ వాళ్ళు ఇచ్చుకోవచ్చు. మెగా సంస్థకి పిఆర్ ఉంటారు. నిజాన్ని మెగా సంస్థలో చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు పనిచేస్తూ ఉంటారు. రిటైర్ అయిపోయిన వాళ్ళు వివిధ హోదాల్లో మెగా సంస్థలో పనిచేస్తూ ఉంటారు. నేను ఇటీవల విన్నాను జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా మెగాలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యారని. నిజం తెలియదు నాకు మరి, కానీ విన్నాను. అంత సీనియర్ ఆఫీసర్సు మెగాలో వివిధ హోదాల్లో పనిచేస్తూ ఉంటారు. మెగా ఇంజనీరింగ్ సంస్థ అనేది ఒక పెద్ద వ్యవస్థ. వాళ్ళు కావాలంటే రాజనీతి వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళ వివరణ ఇచ్చేవచ్చు, ఆ వీడియోని డిలీట్ చేయమని అడగవచ్చు, లేదు వాళ్ళ ఖండన చెప్పుకోవచ్చు, ఇలాంటివి ఏవి ఉంటాయి. లేదు ఆ వీడియోని డిలీట్ చేయండి అని చెప్పేసి ఒక లీగల్ నోటీస్ పంపించవచ్చు. కానీ 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేయటం అంటే దీని అర్థం ఏంటి? జర్నలిస్టుని బెదిరించడం, మాట్లాడే గొంతుల్ని బెదిరించడం. అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారంటే ఇంకెవరూ కూడా మెగా పేరెత్తడానికి భయపడాలి. వాళ్ళ పనుల్లో అలసత్వం ఉన్నా, ఆలస్యం ఉన్నా, నిర్లక్ష్యం ఉన్నా క్వశ్చన్ చేయడానికి భయపడాలి. ఈ క్వశ్చన్ చేయడానికి అంటే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? కేసులు పెట్టి లోపలేస్తారు. మెగా ఏమి అధికారంలో ఉన్న సంస్థ కాదు, అది ఒక వ్యాపార సంస్థ కదా. వాళ్ళు చేయగలిగింది ఏంది? ఇలాంటి లీగల్గా వాళ్ళు ఎట్టాగూ లీగల్గా స్ట్రాంగ్ టీంలు ఉంటాయి వాళ్ళ దగ్గర. ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర లీగల్గా స్ట్రాంగ్ టీంలు ఉండవు. ఒక పెద్ద వ్యాపారవేత్తతో లీగల్గా ఫైట్ చేయగలిగిన కెపాసిటీ ఒక యూట్యూబ్ ఛానల్ దగ్గర ఉండదు, ఒక జర్నలిస్ట్ దగ్గర ఉండదు. కాబట్టి లీగల్ నోటీసులు పంపిస్తే ఆటోమేటిక్గా ఆ జర్నలిస్ట్ భయపడతాడు. ఆ జర్నలిస్ట్ భయపడటమే కాదు, మిగతా వాళ్ళంతా కూడా భయపడతారు. ఇంకెవరు కూడా మమ్మల్ని క్వశ్చన్ చేయడానికి, మా పేరు ఎత్తడానికి కూడా భయపడిపోతారు. ఇది కావచ్చేమో మేబీ. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అంటే ఇది కొద్దిగా తప్పుడు కల్చర్ వైపు వెళ్తుందేమో అని అనుకుంటున్నాను. అంటే ప్రశ్నించడానికి తప్పబడితే అట్ట? అక్కడ సురేష్ గారు ఏమైనా పరువు తీసే రకంగా కామెంట్ చేశారా? ఏమైనా మెగా కృష్ణారెడ్డి గారికి సంబంధించి వ్యక్తిగత వ్యవహారాలను తీసుకొచ్చారా? ప్రజల డబ్బుతో నడుస్తున్న పనుల గురించి, ఆ పనుల్లో జరుగుతున్నటువంటి ఆలస్యాన్ని, అలసత్వాన్ని, నిర్లక్ష్యాన్ని ఆయన క్వశ్చన్ చేశారు. ఆ నిర్లక్ష్యం లేదు, అలసత్వం లేదు, ఆలస్యం లేదు అంటే దానికి వివరణ ఇచ్చుకోవచ్చు. కానీ ఇలా పరువు నష్టం దావేయటం అంటే సగటు జర్నలిస్ట్గా నాకు కొద్దిగా బాధ అనిపించింది. నేను ఒక మోరల్ సపోర్టు తోటి జర్నలిస్టు సురేష్ గారికి ఇవ్వదలుచుకున్నాను. థ్యాంక్ యూ.